ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్న రైతులకు వానాకాలంతో పాటు ఇప్పుడు వేయబడ్డ వేసంగి పంట పెట్టుబడి సహాయం క్రింద వచ్చేసి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకైతే ఒక కీలకమైన అప్డేట్గా మనం భావించవచ్చు. ఇక మన తెలంగాణలో ఇప్పటి వరకు ఎంతమందికి రైతు భరోసాకి సంబంధించి డబ్బులు పడ్డాయో లేదా ఎన్ని ఎకరాలకి పడ్డాయి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. తద్వారా మీరు వీడియోని అయితే పూర్తిగా చూడవచ్చు. ఇక రైతు భరోసా డబ్బులు అయితే మనకు అకౌంట్లో పడడం జరిగింది. ఏదైతే రేపు గురువారం ఉందో వారికి ఎంతవరకు డబ్బులు పడతాయి, ఎంతవరకు డబ్బులు జమ అవుతాయి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ద్వారా ఎంతమందికి డబ్బులు వస్తాయి అన్నది. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతులకైతే ఈ కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రకారం ఏనాటికైనా డబ్బులు పడతాయని మన తెలంగాణలో రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ రోజున మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి ఇవాళ అనగా రేపు గురువారం రైతు భరోసా డబ్బులు ఏదైతే ఆగినాయో 3, 4, 5 ఎకరాల వాళ్ళకి విడుదల చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఏదైతే ఇక మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి 27 లక్షల మంది రైతులకైతే ఈ రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అయితే జమ అవ్వడం జరిగింది. మిగతాది ఏదైతే 4, 5 ఎకరాలకి డబ్బులు ఇప్పటికీ పడకపోవడం జరిగింది. ఈ విషయం మీద రైతన్నలు ప్రభుత్వం మీద మండిపడటం అయితే జరుగుతోంది. ఇక మన తెలంగాణలో రైతన్నలు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న వారికి తొలి విడత డబ్బులు తక్కువగా చేసి ఇవ్వడం అయితే జరిగింది. దాని మీద రైతులు చాలా ఆందోళనలు పడటం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కొన్ని రాష్ట్రాల వారికి 4, 5 ఎకరాల డబ్బులు రేపటి రోజున అనగా గురువారం విడుదల చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.